అండ్ తూమ్ వెంకట్ ఈ సినిమాకి చాలా అద్భుతం డైలాగులు రాశారు. మన వాళ్ళ కోసమే మన వాళ్ళనే చంపుకునే మహాభారతం మన మధ్యనే జరుగుద్ది అనుకోలేదు అని ఒక గొప్ప ఇలాంటి డైలాగులు చాలా ఉన్నాయి సినిమాలో. అలాగే నాకు స్క్రీన్ ప్లే కూడా సపోర్ట్ చేసిన మా స్క్రీన్ ప్లే రైటరు రామచంద్రారెడ్డి రాగిపిండి, తనకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇంత ప్రశాంతంగా మాట్లాడుతానంటే మా చోటకాయ ప్రసాద్ థియేటర్ అక్కడ ఉండి ఇంకా ఫైనల్ నాకు ఆ డిఏలో కానీ మిక్సింగ్లో తను చూసుకుంటున్నాడు. అబ్బాయి నువ్వు మిస్ అయిపోయావు ఈ గ్రాండ్ ఈవెంట్ని, నెక్స్ట్ ప్రీలైజ్ ఈవెంట్ మాత్రం నువ్వు మిస్ అవ్వద్దు, నెక్స్ట్ లో కుమ్మేద్దాం. తర్వాత మా హీరోయిన్స్ విషయానికి వస్తే అతిథి శంకర్ అండ్ ఆనంది అండ్ దివ్య పిల్లయ్య గారు రాలేదు ఈరోజు, ఆవిడ వేరే షూట్లో ఉండి రాలేకపోయారు. అతిథి గారు అండ్ ఆనంది గారు మీరు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదండి. నేను అడిగిన వెంటనే చాలా షార్ట్ టైంలో నా కోసమే ఒప్పుకున్న అతిథి ఆనంది గారికి నేను లైఫ్ టైం నేను కృతజ్ఞత ఉంటాను. అండ్ అతిథి తను చాలా జోవియల్ అండి. ఇందాక చూసారుగా స్టేజ్ని ఎంత ఎంటైన్ చేసిందో. ఒక 5 మినిట్స్ స్టేజ్ పైన ఉంటే మీకు ఎంత ఎంటైన్ అయ్యారో అలాగే ప్రతిరోజు మాకు సెట్లో కూడా అలాగే మమ్మల్ని అందరినీ ఎంటైన్ చేస్తుండేది. రేపు పొద్దున థియేటర్లో కూడా అందరినీ ఫుల్ ఎంటైన్ చేస్తుంది. సినిమాలో ఇంకొక సాంగ్ ఉందని రిలీజ్ చేయదు, గిచ్చమాకు 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 అలాగని. ఆ సాంగ్లో ఉన్న డ్యాన్స్తో మిమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేస్తుంది డెఫినెట్గా. అలాగే దివ్య పిల్లయ్య గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారండి, చాలా ఎమోషనల్ క్యారెక్టర్. ఆవిడకు కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మా బెల్లంకొండ సాయి గారు, బ్రో లవ్ యూ బ్రో, ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు సురేష్ గారికి నీకు నేను ఎప్పటికీ నేను మర్చిపోలేను, స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. నీ సపోర్ట్ నీ కష్టం ఎక్కడికి పోదు బ్రో. ఇప్పటివరకు అందరూ జయ జానక నాయక రాక్షసుడు మాట్లాడుకుంటారు, ఆ రెండు కలిపితే ఎలా వచ్చిందో ఈ సినిమాతో అంత రెవెన్యూగా రావాలని కోరుకుంటున్నాను. ఇలాగే మనం ముందు కలిసి కూడా చాలా సినిమాలు చేయాలి కోరుకుంటున్నాను బ్రో. లవ్ యూ. నీ కష్టమే కనపడుతుంది బ్రో. మార్నింగ్ షో అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు బెల్లకొండ సాయిలో ఎలాంటి పర్ఫార్మర్ ఉన్నాడు ఏంటి అన్నది. థ్యాంక్ యూ బ్రో. ఎస్ మా కూల్గా నారా రోహిత్ గారు చాలా చాలా స్మైల్తోనే అలా చాలా ప్రశాంతంగా ఉంటారు. మా నారా వారి అబ్బాయి నారా లోకేష్ గారు, ఆయన ఇచ్చిన సపోర్ట్ ఇచ్చిన మామూలు కాదండి. చాలా విషయాలు నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఆయన ఎంత కూల్గా కామ్గా ఉంటారో ఈ సినిమాలో క్యారెక్టర్ దానికి వైట్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు చూడని రోహిత్ గారిని మీరు ఆన్ స్క్రీన్ చూస్తారు. నేను ఎక్కువ చెప్పడం కదా, మార్నింగ్ షో చూసినట్టు మీరే చెప్తారు. ట్రైలర్లో చూశారు కదా, దేవుడు మాన్యం మీద ఎవడన్నా కన్నేస్తే గుడి ధ్వజస్తంభానికి ఆలాడదీస్తాను, ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు చాలా ఉంటాయి. నారా రోహిత్ గారిని ఒక కొత్త అవతారంలో చూడబోతున్నారు. లవ్ యూ సార్. మీతో ఎన్ని సినిమాలు పనిచేసినా ఇలాగే కూల్గా ఉంటారు, అలాగే డైరెక్టర్లు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎంతో మంచి కంటెంట్లతో చాలా మంచి సినిమాలు చేశారు. ఇంత మంచి కంటెంట్ సినిమా కూడా మీరు యాడ్ అయినందుకు చాలా థ్యాంక్స్ సార్. మనోజ్ అన్న లవ్ యూ అన్న. అంటే నీ గురించి నేను కొన్ని మాటలు కొంచెం ఎమోషనల్ అయిపోతాను, ఎందుకంటే అంత కనెక్ట్ అయిపోయావు సినిమాతో. గజపతి వర్మ ఎలా ఉంటాడు అన్నది మే 30 తారీఖు థియేటర్లో చూస్తారు. ఇప్పటి వరకు ఆయన తగ్గడమే చూశారు, ఇక్కడి నుంచి ఆయన నెగ్గడం చూస్తే ఎలా ఉంటుందో మే 30 తారీఖు ఆన్ స్క్రీన్లో అందరికీ తెలుస్తుంది. ఎవరికైతే బాగా తెలియదో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది కూడా. ఇప్పటి వరకు మనోజ్ గారిని డైరెక్టర్లు చాలా తక్కువ వరకు వాడుకున్నారని నా ఒక నమ్మకం. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు గ్యాప్ ఇచ్చారు, ఇక్కడి నుంచి ఎవరు గ్యాప్ ఇవ్వద్దన్నా. అలాగే రోహిత్